నమస్తే గుడ్ మార్నింగ్ తెలంగాణ ఇక టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకై ప్రభుత్వం సిద్ధమవుతోంది ఇప్పటికే గవర్నర్ వాళ్ళ యొక్క సభ్యులకు సంబంధించి తర్వాత చైర్మన్కి సంబంధించి రాజీనామాలకి ఆమోద ముద్ర వేసిన తర్వాత కొత్తగా ఎవరైతే టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల పదవులకు సంబంధించి వాళ్ళు దరఖాస్తు తీసుకుంటుంది ప్రభుత్వం ఈ దరఖాస్తు సెర్చ్ కమిటీ పూర్తిగా అన్వేషించి వాళ్ళకు నియామకం చేసే అవకాశం ఉన్నది ఇక మరోవైపు జియో 46 బాధితులున్న బట్టి విక్రమార్కను కలవడం జరిగింది బట్టి విక్రమార్క గారు కూడా కాస్త సానుకూలంగానే స్పందించారు ఆ తర్వాత నిన్న మంత్రివర్గ సబ్ కమిటీ ఏదైతే ఉందో ఈ ప్రజాపాలన సదస్సుల పేరిట ఏర్పాటు చేసిన అభయహస్త దరఖాస్తుల గురించి ఆన్లైన్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో సబ్ కమిటీ భేటీ అయింది ఏ రకమైన చర్యలు తీసుకోవాలి ఈ యొక్క వారం 10 రోజుల్లో పూర్తి అయ్యేటువంటి ఆన్లైన్ ప్రక్రియ తర్వాత నేరుగా ఎవరైతే దరఖాస్తులకు సంబంధించి సమర్పించే అందరి యొక్క లిస్ట్ మొత్తం కూడా గ్రామ పంచాయతీ ఆఫీసులో నోటీసు ఇవ్వడం జరుగుతుంది నోటీసుల వేయడం జరుగుతుంది ఆ తర్వాత గ్రామ స్థాయిలోనే పథకాలకు సంబంధించి కొత్తగా ఎవరైనా ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా పాత తొలగించాల్సిన అవసరం ఉందా పూర్తిగా గ్రామ సభలు నిర్ణయించుకునే అవకాశం కనిపిస్తోంది ఇక మరోవైపు ఓయూ విశ్వవిద్యాలయం మీద ప్రత్యేక స్పెషల్ ఫోకస్ సారించింది రాష్ట్ర ప్రభుత్వం అక్కడ వసతుల విషయంలో ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి అనేక ఇబ్బందులకర విషయంలో అన్నిటి కూడా కూలంకషంగా నివేదిక సమర్పించి దానికి సంబంధించి పూర్తి స్థాయి అధ్యయనం చేసే విధంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది ఇందు భాగంగా ఇప్పటికే కొంత అధికారుల చేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధ్యయనం చేయిస్తున్నారు అన్వేషిస్తున్నారు ఏం జరుగుతున్నాయి ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఏ రకంగా తీర్చిదిద్దుతున్న విషయంలో ప్రత్యేకంగా ఒక అధికారుల బృందాన్ని కూడా ఇప్పటికే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి డిప్లాయ్ చేశారు ఇవి హైలైట్స్గా ఉన్నాయి ఇక 15వ తేదీన దావోస్లో జరిగేటువంటి ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ ఇద్దరు కూడా హాజరు కాబోతున్నారు మరి రాష్ట్రానికి ప్రత్యేకంగా కంపెనీలకు సంబంధించి పెట్టుబడుల అంశాలు రకరకాలుగా ఏముండబోతుందో చూడాల్సిన అవసరం ఉంది ఇక నిన్న ఢిల్లీకి వెళ్ళిన రేవంత్ రెడ్డి ముఖ్యంగా నామినేటెడ్ పదాల విషయంలో ఎమ్మెల్సీల విషయంలో చర్చించినట్టు తెలుస్తోంది మరి ఈరోజు అధికారికంగా ప్రకటించబోతున్నారంటూ కొన్ని వార్తాపత్రికల్లో ప్రధానంగా ఉన్నప్పటికీ మరి ఈరోజు 12వ తేదీ రేపు ఆదివారం అంటే సుమారుగా 17-18 తారీఖుల్లా నామినేషన్కి సంబంధించి 18 తారీఖున చివరి రోజు కాబట్టి 17 తారీఖున ప్రకటించి యునామినస్గా అంటే ఎటువంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో 16-17 తేదీల్లో ఈ యొక్క ప్రక్రియ అంటే నామినేషన్లకు సంబంధించి లేకుంటే అభ్యర్థులకు సంబంధించి ప్రకటన ఉండే అవకాశం అయితే ఉన్నది చూద్దాం ఇక ఇదే అంశాలకు సంబంధించి వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలు ముందుగా ఈనాడు విషయానికి వస్తే టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం 18వ తేదీకి గడువు ఇక వాటిని పరిశీలించి పేర్లను ప్రతిపాదించాలన్న సెర్చ్ కమిటీ ఇక యెమెన్పై క్షిపణుల వర్షం హౌతీలే లక్ష్యంగా విరుచుకుపడ్డ అమెరికా బ్రిటన్ ఇక ఓటమిపై ప్రజలను తప్పుపట్టొద్దు పార్టీ నాయకులు ఎవరు ఇకపై అలా మాట్లాడొద్దు ఫలితాలను విశ్లేషించుకున్న ముందుకు వెళ్దామని కేటీఆర్ మొదట్లో కేటీఆర్ తప్పుపట్టింది ప్రజల్ని మీరు అభివృద్ధిని కావాలనుకుంటున్నారా లేకపోతే ఆటంకాలం కావాలనుకుంటున్నారు ప్రజలు తప్పుదోవ పట్టించి కేసీఆర్ని పక్కన పెట్టరని చెప్పి మొదట ప్రజల్ని కించపరిచి వాళ్ళ గురించి ఏమంటారు ప్రజలు తప్పులు చేశారని చెప్పి ప్రజలను ఆపాదించి మాట్లాడిన వ్యక్తి కేటీఆర్ గారు ఈరోజు రానిక అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్లమెంట్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో పార్లమెంట్ స్థాయి విస్తృత స్థాయి సమావేశాలకు సంబంధించి నిత్యం తెలంగాణ భవన్లో జరుగుతుంటే ఆయనకు సీనియర్ నాయకుల నుంచి చివాట్లు కావచ్చు సజెషన్లు కావచ్చు సూచనలు కావచ్చు హెచ్చరికలు రావడంతో కాస్త వెనక్కి తగ్గి ఈ మాటలు మాట్లాడుతుంటే తెలుస్తోంది ఇక అయోధ్య రామమందిర్ నిర్మాణానికి విధి మోదీని ఎంచుకోంది అద్వానీ నా రాజకీయ ప్రయాణంలో రథయాత్ర కీలకం ఆ యాత్రలో మోదీ తన వెంటే ఉన్నట్లు వెల్లడి ఇంకా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎం కసరత్తు ఢిల్లీలో పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి వ్యూహకర్త సునీల్ కనుగోలుతో రేవంత్ భేటీ నేడు ఖరారు చేసే అవకాశం ఇక ఆధ్యాత్మిక భావోద్వేగ జడిలో కొత్త అనుభూతి పొందుతున్న 140 కోట్ల ప్రజల ప్రతినిధిగా అయోధ్యకు వెళతా అని మోదీ చెప్తున్నారట ఏమో హెడ్ ఫోన్స్ పెట్టున్నట్టున్నారు కదా అది ఇక పథకాలు పక్కదో పట్టొద్దు నిర్ణీత గడువులోగా డేటా నమోదు ప్రక్రియ ప్రజాపాలన అమలుపై మంత్రివర్గ ఉపసంఘం ఆదేశాలు లబ్ధిదారుల అధికారులు ఓటీపీ అడగరని స్పష్టీకరణ సో ఎవరైనా ఫోన్ చేసి మీ ఓటీపీ చెప్పాలమ్మా మీకు అప్లికేషన్ ఆన్లైన్ చేస్తున్నామంటే ఎవరు కూడా ఓటీపీ చెప్పొద్దు అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అధికారులు కానీ ఆ డాటా ఎంట్రీ చేసినటువంటి ఆ యొక్క వ్యక్తులు కానీ ఎవరు కూడా ఫోన్ చేసి మీకు ఓటీపీ కానీ ఏమీ అడగరు తస్మాత్ జాగ్రత్త ఎవరి నుంచి ఫోన్ వచ్చినా వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే ఈ చిట్టా బయటపడుతుంది మొత్తం ఎవరికి కూడా ఫోన్ చేయవద్దు ఓటీపీలు చెప్పొద్దు గట్టిగా ఇది దాంట్లో హైలైట్స్గా ఉన్నాయి ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే నేలపై నిద్ర సాత్విక ఆహారం 11 రోజుల అనుష్ఠానం ప్రారంభించిన మోదీ
రామాలయం ప్రారంభోత్సవం దాకా దీక్షలోనే. ఇక నాసిక్లోని కాలారాం గుడిలో ప్రధాని శ్రమదానం, రామాయణ పారాయణం, ప్రజలకు సందేశం. ఇక అటల్ సేతును ప్రారంభించిన అనంతరం బ్రిడ్జిపై నడుస్తున్న ప్రధాని మోదీ. ఇది ఒక మంచి ఫోటోషూట్ లాగా అనిపిస్తుంది. ఇది ఎవ్వరు లేరు వెనకాల, కేజీఎఫ్ తరహాలో మోదీ ఒక్కరు నడుచుకుంటూ వస్తున్నారు. ఇక 2 గంటల ప్రయాణ కాలం 20 నిమిషాలే. అటల్ సేతుని ప్రారంభించిన ప్రధాని. ముంబైల మధ్య నిర్మాణం 21.8 కిలోమీటర్ల పొడవుతో దేశంలోని అతిపెద్ద సముద్ర వంతెనగా గుర్తింపు. 17,840 కోట్ల వ్యయంతో 7 ఏళ్ల పాటు నిర్మాణం. ఇక టీఎస్పీఎస్సీ బోర్డుకు వేలాయే. కమిషన్ చైర్మన్ సభ్యుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్. ఇక లోక్సభ వరిలో బీఆర్ఎస్ కీలక నేతలు ఇప్పటికే మీకు చెప్పిన 2 పవర్ సెంటర్లు ఎక్కడ కూడా పనిచేయయి. సో కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా 3 పవర్ సెంటర్గా మారదాం అనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఎవరో ఒకరు ఇక్కడ కేటీఆర్, కేసీఆర్లో ఎవరో ఒకరు పార్లమెంట్కి వెళ్ళాలని ఒక ఆలోచనలో భాగంగా ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా సీనియర్ నాయకులందరూ కూడా ఇక్కడ కేటీఆర్ ఇక్కడ కనుక తెలంగాణ రాష్ట్రానికి పరిమితమై అటు పార్లమెంట్కి కనుక కేసీఆర్ వెళ్తే కేటీఆర్కి ప్రతిపక్ష పాత్ర పోషించి కాంగ్రెస్ పార్టీ దాటికి తట్టుకోవడానికి ఇబ్బందికరం అవుతుంది. ప్రజలు కూడా ఆ స్థాయిలో కేసీఆర్ స్థాయిలో కేటీఆర్ని ఊహించలేరు. కాబట్టి కేసీఆర్ని తెలంగాణ రాష్ట్రానికి పరిమితం చేసి కేటీఆర్ని పార్లమెంట్ దిశగా వెళ్ళే విధంగా సీనియర్ నాయకులు సూచనలు చేస్తున్నారట. మరి ఆ సూచన ఎంత మేరకు బీఆర్ఎస్ పార్టీ పాటిస్తూ చూడాలి. మరి ఇంకా పెట్టుబడుల కోసం దావోస్కు, అక్కడి నుండి లండన్కు వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్. మంత్రి శ్రీధర్ బాబుతో విదేశాలకు 15 నుంచి 18 తేదీ వరకు దావోస్లో పెట్టుబడుల ఆకర్షణ. లండన్లోనూ పెట్టుబడిదారులు, తెలుగువారితో సమావేశాలు. ఇక నేడు ఢిల్లీలో సోనియాతో రేవంత్ భేటీ. ఇక వ్యతిరేకతను అంచనా వేయలేకపోయాం. దళిత బంధుతో కొందరు అసంతృప్తి. భూస్వాములకు రైతు బంధుతోనూ ఎమ్మెల్యేలకు అతి ప్రాధాన్యము కారణమే. పార్టీకి వీళ్ళకి ప్రాధాన్యత, ఎమ్మెల్యేలకు కన్నా ప్రాధాన్యత ఉన్నదే? ఏ ఎమ్మెల్యే కన్నా గత ప్రభుత్వంలో పనిచేసిన ఎమ్మెల్యేకి ఎవరికన్నా ప్రాధాన్యత ఉన్నదా? ప్రగతి భవన్ పోయే అవకాశం ఉండేనా? కేసీఆర్ గారిని కలిసే అవకాశం ఉండేనా? అతి ప్రాధాన్యం ఇవ్వడమే కారణమట. మొత్తం మీద ఏం చెప్తున్నారంటే ఎమ్మెల్యేల కారణంగానే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఒక రకంగా అది కారణమై ఉండొచ్చు, కానీ పూర్తిగా వాళ్ళు చేయబట్టే అని పదే చెప్తున్నారంటే ఈ ఎమ్మెల్యే ఎట్లా మాట్లాడతారో మాట్లాడాలి. మీరు ఎట్లా ఏ రకంగా దాన్ని మీరు సమర్థిస్తారో చూడాలి. వాళ్ళ సభలకు మీరే కారణం అని పదే మళ్ళీ అంటుంటే మీరు ఏం సమాధానం చెప్తారు? మరి ఇక పార్టీ ఓటమికి ప్రజలను నిందించొద్దు. పాలనలో ఉండి పార్టీని పట్టించుకోలే. వీటన్నిటికీ పూర్తి బాధ్యత నాదే. కారు సర్వీసింగ్కి వెళ్ళింది, షెడ్డుకు కాదు. బీఆర్ఎస్ ఎప్పటికీ బీజేపీ బీటింగ్ కాదు. సుప్రీం జోక్యం వల్లే కవిత అరెస్టు కాలేదు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమీక్షలో కేటీఆర్ వ్యాఖ్యలు. ఇక హాస్టల్ గదిలో విద్యార్థిని ఆత్మహత్య. మృతురాలు మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ కుమార్తె. ప్రైవేట్ బస్తీ యాజమాన్య నిర్లక్ష్యమే కారణమని తండ్రి ఫిర్యాదు.